హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. దిగ్గజ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా తన పాటల కాపీరైట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు, మనకి తెలుసు. తన పర్మిషన్ లేకుండా తాను కంపోజ్ చేసిన సినిమాల్లోని సాంగ్స్ వాడితే మాత్రం కేసులు పెట్టేస్తారు. గతంలో మంజుమల్ బాయ్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి అనేక సినిమాలపై కేసులు వేసి కోర్టులో అనుకూల తీర్పు సాధించారు ఇళయరాజా. ఇప్పటికీ అనేక చిత్రాలపై కోర్టులో పిటిషన్లు వేసిన ఇళయరాజా తాజాగా డూడ్ చిత్ర బృందంపై కేసు నమోదు చేయడానికి రెడీ అయ్యారు. తాను స్వరపరిచిన 2 పాటలను తన అనుమతి లేకుండా డూడ్ సినిమాలో ఉపయోగించారని ఆరోపిస్తూ లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఇళయరాజా. చిత్ర నిర్మాతలు మరియు ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో కేసు ఫైల్ చేయడానికి ఇళయరాజా రెడీ అయిపోయారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం డూడ్. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సమకూర్చిన పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే ఓ సన్నివేశంలో కరుత మచ్చన్ అనే తన పాటని వాడారని ఆరోపిస్తూ ఇళయరాజా ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ పై ఇళయరాజా చట్టపరమైన చర్యలకు దిగడం ఇదేమీ తొలిసారి కాదు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తమిళంలో నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, అలాగే మైత్రి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన మంజుమల్ బాయ్స్ చిత్రాలపైన ఆయన కేసులు ఫైల్ చేశారు. మంజుమల్ బాయ్స్ మూవీలో గునా సినిమాకు సంబంధించిన సాంగ్ వాడినందుకు చిత్ర నిర్మాతలు పరిహారం కూడా చెల్లించారు. ఇక ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీపై కేసు వేయగా నెట్ఫ్లిక్స్ నుంచి కొన్ని రోజుల పాటు ఈ సినిమాని తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు డూడ్ విషయంలోనూ లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఇళయరాజా సిద్ధమయ్యారు. ఇళయరాజా తన పాటలను ఉపయోగిస్తే కేసులు వేస్తున్నారని తెలిసి కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడం ఏంటని సినీ అభిమానులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం చిత్ర నిర్మాతల నుంచి అనుమతి తీసుకుని ఉండవచ్చని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసే నిర్మాతలకు కూడా తమ సినిమాల విషయంలో పూర్తి హక్కులు ఉంటాయి కదా అని మరికొందరు అభిప్రాయపడుతోంటే, ఇంకొందరు మాత్రం ఇళయరాజాకు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్లనే ఇలా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. మరి డూడ్ ఇష్యూపై మైత్రి మూవీ మేకర్స్ కి ఈసారి ఎలాంటి జలక్ తగులుతుందో చూడాలి.